लगी तपस्या की अग्नि और जली योग की ज्वाला, जीवन आंगन में शुचिता का होने लगा उजाला। लगी तपस्या की अग्नि। आत्मशुद्धि की अग्नि परीक्षा की घड़ियां हैं आई। व्यर्थ विकल्पों की बीमारी लेने लगी विदाई। विस्मृत होने लगी पुरानी दुनिया दैहिक भान। होने लगे प्रयोग योग के नित नव अनुसंधान। इस तप से ही स्वर्णिम युग का तेज निखरने वाला। जीवन आंगन में शुचिता का होने लगा उजाला। लगी तपस्या की अग्नि। ओम शांति। ఈరోజు మనం శక్తి స్వరూపాన్ని అనుభవం చేస్తాం. దానికి మొదట్లో నేను ఒక చైతన్య జ్యోతి శక్తి అయిన భృకుటి మధ్యలో ఆ స్వయం ప్రకాశమైన సూక్ష్మ అతి సూక్ష్మ జ్యోతి బిందు స్మృతిలో కూర్చోండి. నేను ఆత్మ అతి సూక్ష్మమైన చాలా ప్రకాశమైన ఆత్మ భృకుటి మధ్యలో చాలా సుందరంగా మెరుస్తూ ఉన్నాను. నేను నా వాస్తవిక స్వరూపంలో ఒక శక్తి, చైతన్య శక్తి, మనస్సు బుద్ధి సంస్కారంతో కూడిన దివ్య శక్తి అయినాను. ఈ శరీర రూపీ యంత్రాన్ని నేను శ్రీమతం అనుసారంగా నడిపించే శక్తి. నేను ఈ కంటి ద్వారా పవిత్రమైన స్వరూపంలో ఉండి
పవిత్రతా శక్తిని ఈ కంటి ద్వారా ప్రత్యక్షం చేస్తున్నాను. శాంతిని, శక్తిని ఈ దృష్టి ద్వారా ప్రత్యక్షం చేస్తున్నాను. నేను శివశక్తి నా యథార్థ స్వరూపాన్ని ఈ దేహం ద్వారా ప్రత్యక్షంగా చూపిస్తున్నాను. నేను ఒక లైట్, మైట్, శివ్ శక్తి. నా స్వరూపం శాంతి, పవిత్రత మరియు సర్వశక్తి. ఈ శక్తుల ఆధారంలో నేను ఈ శరీరం ద్వారా కర్మం చేస్తున్నాను. నేను ఈ కర్మక్షేత్రంలో భగవాన్ని ప్రత్యక్షం చేసి పార్ట్ చేస్తున్నాను. स्वरूप, शक्ति स्वरूप, प्रेम स्वरूप मैं आत्मा हूँ। पवित्र स्वरूप, सुख स्वरूप, आनंद रूप मैं आत्मा हूँ, आत्मा हूँ। निराकार की मैं पहचान, बिंदु स्वरूप में स्वरूप में आत्मा हूँ। शांत स्वरूप, शक्ति स्वरूप, प्रेम स्वरूप में आत्मा हूँ। दीप में जैसे ज्योति है, सीप में जैसे मोती है, अंबर में जैसे तारे, फूलों में खुशबू होती है, भ्रिकुटी बीच में विराजमान, रूप अनूप में आत्मा पिता की मैं संतान, ज्योति स्वरूप में आत्मा हूँ। शांत स्वरूप, शक्ति स्वरूप, प्रेम स्वरूप मैं आत्मा हूँ।
सत्य स्वरूप में आत्मा हूँ, परम पिता की मैं संतान, ज्योति स्वरूप में आत्मा हूँ, शांत स्वरूप, शक्ति स्वरूप, प्रेम स्वरूप में आत्मा हूँ। భగవాన్ నిరాకార జ్యోతి, సదాశివుడు, పరంధామ నివాసి, సర్వశక్తిమాన్ అయినారు. ఈ పంచతత్వానికి పైన ఉండి ఆ శాంతిధామంలో శాంతి సాగర్, పవిత్రతా సాగర్ నా తండ్రి నివాసం చేస్తున్నారు. సదా కళ్యాణకారి, మంగళకారి అయిన సదాశివుడు నా తండ్రి, నా సర్వసంబంధి అయినారు. నేను కూడా ఈ శాంతిధామ నివాసి, పరమాత్మ దగ్గర కూర్చొని ఆ పరమాత్మ శక్తిని అనుభవం చేస్తూ ఉన్నాను. ప్రేమ సాగర్, ఆనంద సాగర్, సర్వశక్తిమాన్ తండ్రి నాకు తన శక్తిని ఆస్తి రూపంలో ఇస్తున్నారు. ఈ సర్వశక్తుల్ని ఈ ప్రపంచంలో ప్రత్యక్షం చేశాని కోసమే భగవాన్ ఈ భూమిలో అవతరణ అయినారు. నేను కూడా ఈ బ్రాహ్మణ జన్మం తీసుకున్నాను. భగవాన్ శక్తిని ప్రత్యక్షం చేశాను. ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచంలో మనుష్యాత్మలు ప్రతి ఒక్కరి మనసు చాలా దుఃఖంగా, అశాంతిగా ఉంది. పతిత అయినారు అందరినీ పవిత్రం చేశానికి, పరివర్తన చేశానికి, శాంతి ఇచ్చేదానికి, సుఖం ఇచ్చేదానికి భగవాన్ అవతరణ అయినారు.
నేను ఆ శక్తులను తీసుకొని నా వైబ్రేషన్ ద్వారా, శుద్ధ వైబ్రేషన్స్ ద్వారా ఈ ప్రపంచంలో శాంతి, సుఖం, ఆనందాన్ని వ్యాప్తి చేస్తున్నాను. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఆశ్రీ శక్తి హద్దు మీరిపోయింది. నేను పరమాత్మ శివుడి శక్తి ఆధారంలో ఈ ఆసురీ శక్తుల్ని సంహారం చేసే శివశక్తి అయినాను.
ఇప్పుడు నా మనసులో పరమాత్మ తలంపే ఉంది. ఆ పరమాత్మ తలంపుల శక్తి ఆధారంలో విశ్వంలో శాంతిని స్థాపన చేయడానికి నేను భగవాన్ కార్యంలో సహయోగి అయినాను. ఈ ప్రపంచం చాలా అపవిత్రమైపోయింది. పతిత్ పావన్ తండ్రి ఈ సృష్టిని పావన్ చేస్తానికి అవతరణైనారు. నేను కూడా పవిత్ర ఆత్మ భగవాన్ కార్యంలో సహయోగి అయినాను. ఈ సృష్టిని పావన్ చేసేదానికి. అందరూ మనసు ఇప్పుడు పరివర్తన అవుతూ ఉంది. అందరు గుణాలు తమో ప్రధాన నుంచి సతో ప్రధాన అవుతూ ఉంది. ఈ సృష్టిలో పంచతత్వాలు, ప్రాణులు, పక్షులు మరి సర్వ ఆత్మలు పరివర్తన అవుతూ ఉన్నారు. భగవాన్ అవతరణ మరి నా జన్మ పరివర్తన ఆధారంలో ఈ సృష్టి మొత్తం సతో ప్రధానంగా అవుతూ ఉంది. భగవాన్ అవతరణ అందరికీ ముక్తి మరి జీవన్ముక్తిని ప్రాప్తి చేయిస్తుంది. నేను పరమాత్మ శక్తిని అనుభవం చేస్తూ ఉన్నాను. ఓం శాంతి, ఓం శాంతి.